మోసం చేసింది. అమెరికన్ జర్నలిస్ట్ని చంపినటువంటి వాడు, తల నరికినటువంటి వాడు గురించి అమెరికా అడుగుతుంటే మా దేశంలో లేడు ఎప్పుడో పారిపోయాడని అమెరికా పాకిస్తాన్ కబురు చెప్పింది. వాడి శవాన్ని నిన్న భారతదేశం గిఫ్ట్గా ఇచ్చింది అమెరికాకి. అదే సందర్భంలో ఆ గజ తీవ్రవాదులు మా దేశంలో ఎవరు లేరని చెప్పినటువంటి పాకిస్తాన్ డొల్లతనం బయటపడింది ఎప్పుడైతే నిన్న తీవ్రవాదులు మొహాలతో సహా చూపించాము. మూడోది, తీవ్రవాదం వేరు, సైన్యం వేరు, ప్రభుత్వం వేరు కాదు, అక్కడ అంతా ఒకటే. వాళ్ళ ఫ్రంట్ ఏమో పొలిటికల్ ఉంటారు, బ్యాక్ ఎండ్ అంతా నడిపించేది తీవ్రవాదులు సైన్యం కలిసినే. సైన్యం వేరు, తీవ్రవాదులు వేరు కాదు, ఒకటే అనడానికి సాక్ష్యం ఈ తీవ్రవాదుల అంత్యక్రియలకి ప్రభుత్వ రెవెన్యూ విభాగాలు హాజరు కావడం, ప్రభుత్వ ఆరోగ్య విభాగాలు హాజరు కావడం, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగటం. అంటే తీవ్రవాదుల్ని వాళ్ళు వాళ్ళ దేశపు యొక్క సైన్యం కింద చూస్తున్నారు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ప్రత్యక్షంగా యుద్ధం చేయడం చేతకాని దద్దమ్మలు తీవ్రవాదం పేరుతో మన దేశం మీదకి పంపిస్తున్నారన్న విషయం అర్థమైంది. ఇది ప్రపంచం మొత్తానికి ఈ సందర్భంగా కళ్ళకు కనబడింది అక్కడ. ఇది భారత్ సాధించిన మరొక విజయం. కానీ ఒక రకంగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కి శాశ్వత బ్రేక్ వేసే అయితే ఉద్దేశం అయితే భారత్కి లేదా? ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేసేటప్పుడు దానికి ఒక ఆపరేషన్ పేరు పెట్టింది. అది స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది కదా. అట్లాగే దాన్ని యుద్ధం అనాలా, ఆపరేషన్ అనాలా? ఇప్పుడు ఆపరేషన్ అనేది ఒక నిర్దిష్ట పెట్టుకుంటాం, టార్గెట్ పెట్టుకుంటే అది అయిపోయినంటే ఇంకా ఆపరేషన్ క్లోజ్ అన్నట్టే కదా. మామూలు కాలం మారింది, కానీ ఇక్కడ కాలం మారింది, యుద్ధ తంత్రం మారింది. యుద్ధానికి పేరు ఆపరేషన్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద ఆపరేషన్ అనౌన్స్ చేసింది. రష్యా రక్షణ కోసం